ఈ రోజు కలికి జయంతి. కలికి అంటే ఎవరు? శ్రీ భాగవత పురాణం కలికి పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధికాలంలో కలికి భగవానుడు అవతరిస్తాడు. కలికి ఎప్పుడు వస్తాడు? కృష్ణావతారంలో ఉన్నప్పుడు ద్వారక నీట మునిగిన సమయంలో అవతారాన్ని చాలిస్తాడు. ఆ తర్వాత నుంచే కలియుగం మొదలవుతుంది. మరి కలియుగంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కలికి అవతరిస్తాడు? కలియుగాంతంలో ఏమవుతుందో తెలుసా? తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు, భర్తలను భార్యలు గౌరవించరు, స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబూసుకొని తిరుగుతుంటారు, వివాహ వ్యవస్థ ఉండదు, ఎక్కడ దైవ పూజ ఉండదు, యజ్ఞ యాగాదులు అసలే ఉండవు, గోవులను వధిస్తూ ఉంటారు, ప్రజలంతా మాంసాన్నే తింటూ ఉంటారు, పురుషుల ఆయుర్దాయం 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, మనుషులంతా ఓ వ్యాధి బారిన పడతారు, శరీరమంతా పుండ్లు, వాటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది, పరమ పుణ్యాత్ములు మాత్రమే రోగాలు లేకుండా ఉంటారు. ఈ వీడియో చూడగానే కల్కి భగవానుడికి ఒక